అందరికీ మరొకసారి మరణాత. నిర్గమకాండ గ్రంథం 1వ అధ్యాయం 11 నుండి 14 వచనములు. నిర్గమకాండం 1వ అధ్యాయం 11 నుండి 14 వచనములు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామెసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. షాకిరిని బట్టి వారి ప్రాణములు విసుకుట మరియు కఠిన సేవను బట్టి వారు అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులకు అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఐగుప్తును ఏలనాండి యోసేపు దేవుణ్ణి, యోసేపు యొక్క భక్తిని, జీవితమును, యోసేపు ఐగుప్తును సంరక్షించిన విధానమును గ్రహింపని ఎరుగని రాజు బయలుదేరాడంటండి. సామెతల గ్రంథం 21:1 మనం చూస్తే, యోసేపు ఎరుగని క్రొత్త రాజు రావటానికి దేవుడు కారణమా, ఏంటి కారణము అని ఆలోచిస్తే దేవుని హస్తం అందులో ఉన్నట్లు ఈ వాక్యమును బట్టి మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. గమనించండి, కాల ఉందనుకోండి, సీయుండుట, ఇవన్నీ ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు జనులైన వారి యొక్క పరిస్థితులు అని వాక్యమును బట్టి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ లోకములో కూడా మనకు శ్రమలు, మనకు కఠినమైన సమస్యలు, అలాగే మనకు ఇరుకులు, ఇబ్బందులు, తద్వారా మన ప్రాణములు అలసి సొలసి సొమ్మసిల్లుట మనం గ్రహిస్తూ ఉన్నాము. ఈ ఇశ్రాయేలు ప్రజ యొక్క జీవితములో నుండి మనము నేర్చుకోవలసిన పాఠములు ఏమై ఉన్నవి అనే అంశమును ఈవేళ పరీక్షించుకొనుట, దేవుడు ఇశ్రాయేలు శ్రమను చూచి ఎలాగూ వారికి విడుదల, విమోచన దయచేశారు అనే అంశమును మనం పరీక్షించి, శ్రమలో ఉన్న ఇశ్రాయేలీయులైన వారు దేవునికి పెట్టిన మొరను దేవుడు ఎలాగూ ఆలకించి వారిని విడిపించారో మనం ఈవేళ ధ్యానము చేసుకుందామండి. పిల్లరా, ఈ దిన వాక్య ధ్యానం మీ అందరికీ అర్థమవు నిమిత్తం మీ మనస్సులలో కాసేపు ఒక పాఠశాలను, ఒక కళాశాలను జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాము. పిల్లరా, ఇశ్రాయేలీయులకు ఐగుప్తు పాఠశాల, ఇశ్రాయేలీయులకు ఐగుప్తు స్కూల్, ఇశ్రాయేలీయులకు కానాను కళాశాల, కాలేజ్. కాబట్టి ఒక మానవుడు సంపూర్ణ మానవుడు కావాలంటే, విద్యావంతుడు, జ్ఞానవంతుడు, ఉద్యోగస్తుడు కావాలంటే
ప్రతి మానవునికి పాఠశాల అవసరం, కళాశాల అవసరం. పాఠశాల పాఠాలతో సరిపెట్టుకుంటే సరిపోదు, కానీ కళాశాలలో అలాగే ఉన్నత విద్యాశాలలో యూనివర్సిటీలో వారు ఉన్నత విద్య అభ్యసిస్తే వారు సమాజమునకు ప్రయోజకులు కాగలరు. కాబట్టి 3 మెట్లు విద్యావంతులు, జ్ఞానవంతులు అధిరోహించుట అవశ్యము. మొదటి మెట్టు పాఠశాల, రెండవ మెట్టు కళాశాల, మూడవ మెట్టు విశ్వవిద్యాలయము, యూనివర్సిటీ. పాఠశాలలో పరిమితమైన పాఠములు నేర్చుకుంటారు. కళాశాలలో ఉన్నతమైన పాఠాలు వారు అభ్యసిస్తారు. కానీ విశ్వవిద్యాలయమునకు వెళ్ళినప్పుడు వారు అమోఘమైన విద్యను వారు నేర్చుకుంటారు. కాబట్టి ఒకేసారి విశ్వవిద్యాలయములోనికి విద్యార్థులు వెళ్ళగలరా? వెళ్ళలేరు. అలాగే దేవుడు కూడా ఐగుప్తును ఒక పాఠశాలగా ఇశ్రాయేలీయులైన వారికి దయచేయటం ద్వారా వారికి కళాశాల అను కానాను ప్రవేశము కొరకైన శిక్షణ తర్బీదు ఎక్కడిస్తూ ఉన్నారు? ఐగుప్తు అను పాఠశాలలో. ఈ ఐగుప్తు అను పాఠశాలలో దేవుడు వారికి ఇచ్చే శిక్షణ ద్వారా వారు కానాను అను కళాశాలకు అర్హులవుతూ ఉన్నారు, సిద్ధపడుతూ ఉన్నారు. తద్వారా దేవుని రాజ్యమను విశ్వవిద్యాలయమునకు వారు అర్హులుగా మారుతూ తయారవుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, పాఠశాలలో ఎవరుంటారు? ఎవరుంటారు? విద్యార్థులు ఉంటారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఎవరుంటారు? ఉపాధ్యాయులు, టీచర్లు. అలాగే ఉపాధ్యాయులకు ఎవరుంటారు? ప్రధానోపాధ్యాయుడు లేక హెడ్ మాస్టర్. అలాగే ఐగుప్తులో కూడా ఇశ్రాయేలీయులు స్టూడెంట్స్, విద్యార్థులు అయితే విద్యార్థులై ఉన్న ఈ ఇశ్రాయేలీయులకు ఐగుప్తు సూపర్వైజర్లు, అధికారులు, పని చేయించు కార్య నియామకులు, మేస్త్రీలు, ఇంగ్లీష్లో అంటారు టాస్క్ మాస్టర్స్. తర్వాత మనం చూస్తాం కార్య నియామకులు, మేస్త్రులు. వీరందరూ ఎవరంటండి? టీచర్లు. ఫరో ఎవరు? బాగా చెప్పాడు, గట్టిగా చెప్పండి. హెడ్ మాస్టరు. చూసారా? ఫరో హెడ్ మాస్టరు, పని చేయించు మేస్త్రులు టీచర్లు, ఇశ్రాయేలీయులు విద్యార్థులు. కాబట్టి పాఠాలు బిడ్డలు నేర్చుకున్నప్పుడు టీచర్లు చేత ఏం పట్టుకుంటారు? బెత్తం పట్టుకుంటారు. అలాగే ఇశ్రాయేలీయులు సరిగా పని చేయనప్పుడు, ఇశ్రాయేలీయులు మాట విననప్పుడు, ఇశ్రాయేలీయులు తమకు నియమించిన పని చేయనప్పుడు ఈ కార్య నియామకులు ఏం పట్టేవారంట? బెత్తం పట్టేవారంట, బెత్తానికి పని చెప్పేవారంట. కాబట్టి ఇశ్రాయేలీయులైన వారికి పిల్లు మన డబ్బులు తగులుతూ ఉంటే, వారు గొల్లు మన ఏడుస్తూ ఉంటే, పిల్లరా, వారు విసికి వేసారి అలసి తమ ప్రాణముల మీద వారికి వైరాగ్యము కలిగి వారు దేవునికి ఏం చేశారంటండి? మొరపెట్టారు. పిల్లరా, దేవుడు వారి మొరను విని ఈ ఐగుప్తు అను పాఠశాలలో నుండి వారికి టీసీ ఇప్పించమని చెప్పి వచ్చిన వారెవరు? మోషే. కాబట్టి మోషే, నా జనాంగం, వీరెవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. అందుచేత నేను దేవుని రాయబారిగా వచ్చాను,
దేవుని రాయబారిగా వచ్చిన నాకు, ఓ హెడ్ మాస్టర్, ఓ ఫరో, నువ్వేమి ఇప్పించు? టీసీ ఇప్పించు. వీళ్ళు నాకు భలే ఫీజు ఇస్తున్నారు, వీళ్ళు నాకు భలే పని చేసి పెడుతున్నారు, వీళ్ళ చేత వెట్టి పనులు చేయించుకోవటం బట్టి, వీళ్ళ చేత పట్టణాలు కట్టించుకోవటం బట్టి నా జనాంగాన్ని విడిపించి పంపించమంటే ఫరో ఏమంటాడు? నేను టీసీ ఇవ్వను అంటాడు. చివరికి టీసీ పెంచడానికి ఎవరు పూనుకోవాల్సి వచ్చింది? దేవుడే పూనుకోవాల్సి వచ్చింది అన్నమాట. దేవుడే ఏం చేశారు? స్కూల్కి తాళం వేసాడు. నువ్వు టీసీ ఇవ్వవా, నేనేం చేస్తాను, నీ పాఠశాలకే తాళం వేసేస్తానంటే హెడ్ మాస్టర్ అంటున్నాడు, వద్దులే, తాళం వేయొద్దులే, నీ పిల్లల్ని ఎత్తుకుపో, తీసుకుపో. పిల్లరా, ఈ లోకములో మన జీవితంలో కూడా దేవుడు ఇహలోక తలంపుల నుండి, ఇహలోక పరిణామముల నుండి, ఇహలోక పరిస్థితుల నుండి పరలోకము తట్టు, దేవుని తట్టు మన మనస్సు మళ్లించులాగున మన జీవితంలో దేవుడు మనకు శ్రమలకు సెలవిచ్చువారై ఉన్నారు. మన శ్రమలు ఎవరిని జ్ఞాపకం చేసుకునేలాగా చేస్తాయి? పరమదేవుని. కాబట్టి దైవజనులు అన్నారు, శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమల ఆత్మకు శృంగారం. గమనించండి. కాబట్టి శ్రమలు లేకపోతే జీవితానికి సారము లేదు, జీవితానికి అర్థము లేదు, పరమార్థము లేదు. అందుచేత గమనించండి, పేద పిల్లలు ఈ లోకములో ఈవేళ పాడవట్లేదు కానీ ధనికుల పిల్లలు ఈవేళ పాడవుతున్నాడు. గమనించండి. పేదల పిల్లలకు ఆలోచించడానికి అనేక అంశాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇశ్రాయేలీయులైన వారు శ్రమ పెట్టబడ్డారు కాబట్టి శ్రమలో వారు విస్తరించారు, వర్ధిల్లారు, వారు ప్రబలారు, వారు దేవుని స్మరించుకున్నారు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఐగుప్తులో వారిని తయారు చేస్తూ ఉన్నారు. ఐగుప్తు అను పాఠశాలలో వారికి తరబీదిస్తూ ఉన్నారు. దీనికి అనగా ఆ దేశం విడిచి కానానును పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దేశానికి వెళ్ళుటకు దేవుడే వారికి సెలవిచ్చి శ్రమలను పంపించుట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ పల్లం పెడితే అటు నీళ్ళు ఏమైపోతాయి? పారిపోతాయి అన్నమాట. అలాగే రాజు హృదయం ఎవరి చేతిలో ఉందంట? దేవుడి చేతిలో, యెహోవా చేతిలో ఉంది. ఒక కాలవ మళ్ళించినట్లు దేవుడు రాజుల మనస్సులు కూడా ఏం చేయగలరంటండి? మళ్ళించగలరంట. మనం ఈ మాటను విశ్వసింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడు రాజులైన వారి హృదయం తన వశంలో ఉంచుకున్నారని వాక్యం బట్టి మనం గ్రహిస్తూ ఉన్న కారణము చేత దేవుడు రాజుల హృదయమును మనకి అనుకూలముగా ఉంచినట్లు, ప్రతికూలముగా మార్చకుండానట్లు మనం ప్రార్థింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గమనించండి. వీరి ప్రాణములు విసికి వేసారి, వీరు అలసి తల్లడిల్లిన పరిస్థితులలో వీరు దేశాన్ని విడిచి వెళ్ళగలరా? వెళ్ళలేరు. రాజా శాసనం తప్పించుకోగలరా? అయ్యులారా చెప్పండి, తప్పించుకోగలరా? తప్పించుకోలేడు. ఇంకేం చేయక తప్పదు, లోబడక తప్పదు. కాబట్టి వారు ఇక గత్యంతరము లేక, ఇక ప్రత్యామ్నాయము లేక, ఇక చేసేది ఏమీ లేక, ఇక ఏం చెయ్యక తప్పలేదు. వెట్టి చాకిరి చెయ్యక తప్పలేదు. గమనించండి. మీ పిల్లల్ని తీసుకెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో పడేస్తారు. ఇక మీ పిల్లోడు ఎక్కడున్నట్టు? కోళ్ళ ఫారంలో ఉన్నట్టే అన్నమాట అండి.
వాడు మార్కులను గుడ్డు పెట్టేదాకా వీళ్ళు ఊరుకోరు. చూసారా, కోళ్ళ ఫారంలో కోడి గుడ్డు పెట్టేదాకా దానికి ఇంజక్షన్ చేయాలో, దానికి మేత వేయాలో, దానికి ఏం చేయాలో చేస్తారు. చెప్పండి, అవునా కాదా? అలాగే మీ పిల్లోడు మార్కొని గుడ్డు పెట్టేదాకా ఆయన ఎట్లా ఏదిచ్చాలో, ఎట్లా పీడించాలో, ఎట్లా పిచ్చి పట్టేలాగా చెయ్యాలో అట్లా చేస్తారు. చెప్పండి, అవునా కాదా? అంచేత చాలామంది ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక, బయటికి వెళ్ళలేక, ఇంటికి వెళ్ళలేక, ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలు మనకు కనబడుతున్నారు. అవునా కాదా? చెప్పండి. బిల్డింగ్ మీద దూకారని, ఉరేసుకున్నారని మనం వింటూ ఉంటాం. అలాగే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐగుప్తు దాసత్వములో ఈ బానిసత్వ ఒత్తిడి తట్టుకోలేక, ఇశ్రాయేలీయులైన వారు తప్పించుకోలేక ఇక వారి చేతిలో అప్పలంగా చిక్కి వారు వేసారిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు తన జనాంగమును క్రమశిక్షణలో పెడుతూ ఉన్నారు, శిక్షిస్తూ ఉన్నారు. గమనించండి పిల్లరా, శిక్షను బట్టి కలిగేది శిక్షణ. అందరూ చెప్పండి, శిక్షను బట్టి కలిగేది శిక్షణ. మీ పిల్లవాడితో, నాన్న చదువుకోనానా, బాగా చదువుకోనానా, బుజ్జి కన్నా బాగా చదువుకోనానా అంటాడు. ఏమంటాడు? అలాగే మమ్మీ, అలాగే మమ్మీ అని పుస్తకం పెట్టుకొని, పుస్తకం సాటుని ఏం పెట్టుకుంటాడు? సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. భలే చెప్పాడు, భలే చెప్పాడు. కాబట్టి ఆడిని బుచ్చగించి, ఆడిని లాలించి పాలించారనుకోండి, ఆడు మీ నెత్తికి చెంగేస్తాడు. ఆడు అట్లా కాకుండా వాడి ముందు కర్ర పట్టుకొని కూర్చోండి, వాడు గజ గజ వణుకుతా ఏం చేస్తాడు? అమలరా, కర్రకి పని పెడుతున్నారా మీరు? ఆలోచించండి. దేవుడు కూడా తన బిడ్డలైన స్త్రీలను వారిని శిక్ష ద్వారా శిక్షణ చేస్తూ ఉన్నారని వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. స్వయం 7 నుండి 12 వచనాలు ముందుకు వెళ్ళిపోదాం, చదువుకుందాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందనేడలా దుర్బీజులే గాని కుమారులు కారు. దుర్బీజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని దేవుని పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. చూసారా, శిక్ష దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలును బలపరచుడి. చేతులు శ్రమను బట్టి అలసిన చేతులు, బలహీనమైన చేతులు, అలాగే సడలిన కాళ్ళు, బలహీనమైన కాళ్ళను ఏం చేయండి? బలపరచండి. గమనించండి, శిక్ష మంచిదా, శిక్ష చెడ్డదా? మాట్లాడట్లా. మీరు మీ పిల్లలను శిక్షిస్తూ ఉన్నారా? వాడు తందానా అంటే నువ్వు కూడా తానా అంటున్నావా? వాడు ఊ అంటే నువ్వు ఊ అంటున్నావా? ఆలోచించు.
కాబట్టి మనం పిల్లలకు శిక్షణ ఇస్తే వారు ప్రయోజకులు అవుతారు, లేకపోతే వారు ఏమవుతారు చెప్పండి, నిష్ప్రయోజకులు అవుతారు. చూసారా, శిక్షణ యందు అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి రోమాపత్రిక 8:28 ప్రకారం దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. ఇంకో వాక్యం 2వ తెస్సలోనికై పత్రిక మీరు కూడా ఏకీవించి పఠించారు. అదే వాక్యం మనం మరొక్కసారి పఠించుకొని ముందుకెళ్ళిపోదాం. 2వ తెస్సలోనికై పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనములు. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. చూసారా, దైవజనుడు రాస్తారండి, కాలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందు కాలిన మస్టు కలుగును వెలుగగు కాంతి. కాబట్టి మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళును కాదే. కాబట్టి నాకు శ్రమలు లేవు అని చెప్పేసి నీ పేకకు తాడు కట్టుకోవటం కాదు, నాకు శ్రమలు లేవని చెప్పి నీ కాళ్ళకి రాయి కట్టుకొని ఆడటం కాదు, ఈడ్చుకుంటా. నువ్వు ఎవరి కొరకు శ్రమ పడాలా? దేవుని కొరకు. అందరూ చెప్పండి, ఎవరి కొరకు శ్రమ పడాలి చెప్పండి. దేవుని కొరకు నీవు శ్రమ పడితే, నీతిని బట్టి నీవు శ్రమ పడితే, దేవుని నామమును బట్టి నీవు కష్టపడితే నీకు దేవుడు ఏమిస్తారంట? మహిమ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫరో అను హెడ్ మాస్టర్ చేతిలో బెత్తముంది కానీ ఆ బెత్తము వాడేలాగా చేసేవారు ఎవరు చెప్పండి? చెప్పలోసారి దేవుడే. కాబట్టి దేవుడే ఆ బెత్తముకు పని చెప్పి ఇశ్రాయేలీయులైన వారికి దేవుడు శిక్షణ నేర్పిస్తూ ఉన్నట్లు, తన బిడ్డలైన వారి మనస్సు తన తట్టు మళ్ళిస్తూ ఉన్నట్లు, తన బిడ్డలైన వారిని రక్షించుటకు దేవుడు సంకల్పించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో యాకోబు గారు అంటారు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. గమనించండి, పరీక్ష మనకు ఏం పుట్టిస్తుందంట? చెప్పండి ఒకసారి, ఏం పుట్టిస్తుందంట? ఓర్పు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. గమనించండి, ఈవేళ మనము క్రీస్తుతో శ్రమ పడిన వారమైతే, క్రీస్తు ప్రభు కొరకు శ్రమ పడిన వారమైతే, ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో మనం ఏమై ఉంటామంటే చెప్పండి, వారసులము. అందుకే పౌలు గారు అంటారు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆ ప్రసవ వేదన పడుచు ఉన్న స్త్రీ
ఆ ప్రసవ నొప్పులలో ఏమి జ్ఞాపకం చేసుకుంటది? చెప్పండి అమ్మా. కొట్టబోయే బిడ్డ. పౌలు గారు కూడా ఇదే మాట మనం తెలియచేస్తూ ఉన్నారు. మీకు అర్థమయ్యేలాగా నేను మీకు సామాన్య భాషలో వివరించాను, మీ భాషలో నేను వివరించాను. అదేమనగా, మన ఎదుట కలుగబోవు మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. కాబట్టి పిల్లలు విదేశాలకు వెళ్ళి పని చేసుకుంటూ చదువుకుంటూ కష్టపడతారు. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, ఇక్కడ కష్టం నీకేం తెలుసు, నువ్వు చెప్తావులే, కబుర్లు చెప్తావులే, నీకు బాగానే ఉంటుందిలే, నీ గుంటూరు గోంగూర నువ్వు బాగా వంట పట్టిందిలే అంతే ఎడతారు. చెప్పండి, అవునా కాదా? మీ పిల్లలు అమెరికాలో ఉంటే మీకు తెలుస్తుంది, అవునా కాదా? మీరేమంటారు? అమ్మా నేనంటే గుంటూరులో ఉన్నాను, నువ్వు ఏడున్నావు, కొంచెం కష్టపడు, నువ్వేమవుతావు? లక్షాధికారి అవుతావు. నువ్వేమవుతావు? కోటీశ్వరాలు అవుతావు. ఓర్చుకో 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 అంటామా? అనవా? చెప్పండి. అలాగే దేవుని బిడ్డలారా, విశ్వాసులంగా మనము కూడా దేవుని మహిమ ఎప్పుడైతే మన మనస్సులలో మనకు జ్ఞాపకం వస్తుందో, ఈ లోక శ్రమలు దేవుని ఎదుట దేవుని మహిమలో మనకు అనుగ్రహింపబడు ఆ మహిమ ఎదుట ఏంటంటండి, ఎన్న తగినవి కావు అని మనం గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి వారి ప్రాణాలు విసికేలాగా వారిని బాధ పెట్టారంటండి. ఎవరు? ఐగుప్తీయులు. బహుశా దేవుని వాక్యములో ఎలాగూ విసికించారో, ఎలాగూ విసుగు కలిగించారో మనకైతే వ్రాయబడలేదు. కానీ బహుశా ఒక భక్తుడు అంటారు, రాసినట్లయితే ఆ విసుగు, ఆ రిసుకు, ఆ బాధ, ఆ వేదన ఇంచుమించు ఒక 2-3 అధ్యాయాలు రాయొచ్చు అని తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాక ఈనాటికి కూడా ఐగుప్తు దేశములోనికి మనం వెళ్ళి చూస్తే గడ్డి లేని ఇటుకలు ఈ వేళకు కూడా కనబడతాయి అంటండి. ఎప్పుడైతే మోషే వచ్చి నా జనాంగాన్ని విడిపించు అని ఫరోతో అన్నాడో, ఫరో ఏం చేశాడంటే ఇంకా జనులైన వారిని చెప్పండి విసికించుట ఎక్కువ చేశాడు అన్నమాట అండి. అసలే విసుకున్నారు. చూసారా, సామెత ఉంటుంది, మూలిగే నక్క మీద అది తాటికాయ పడింది, అది పడితే తప్ప బాధ ఏంటో మనకు తెలియదు అన్నమాట అండి. చూసారా, గమనించండి. అలాగే ఈ ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తులో మూలుగుతూ ఉన్నారంటే వారు మూలుగు సాలదనుకోకుండా మోషే రాగానే వారి శ్రమ తరిగిందా పెరిగిందా అండి? నిర్గమకాండం 5, 7, 8, 13, 14, 20 నుంచి 23 చదువుకుంటే మనకి వారి శ్రమ ఎలాగూ పెరిగిందో మనం చూడగలుగుతూ ఉన్నామండి. చదువు. ఇటుకల చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలిని అర్పించుటకు సెలవిమ్మని మొర్రపెట్టుచున్నారు. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏ నాటి పని ఆనాడే ముగించుడనిది. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయించలేదని అడుగగా, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరని, వారి చేతికి మీరే కత్తిచ్చారని వారితో అనగా మోషే యెహోవా యొద్దకు తిరిగి మోషే ఇక గత్యంతరము లేక యెహోవా యొద్దకు తిరిగి
ప్రభువా, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు ఆ, కీడు చేసితివి, ఎందుకు కీడు చేసావయ్యా ఈ ప్రజలకు? నన్నేల పంపితివి, నన్ను ఎందుకు పంపించావయ్యా? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. నీ జనులను నీవు విడిపింపను లేదు. గమనించండి, ఈ లోకములో శ్రమలు మనలను ముంచవు, కానీ శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? పైకి తేలేలాగా చేస్తాయి, పైకి లేపుతాయి. ఆలోచించారా? కాబట్టి ఇశ్రాయేలులైన వారికి కలుగు శ్రమలు వారిని పూడ్చినియా, వారిని పైకి లేపినియా? వారిని పైకి లేపిని. పిల్లరా, ఈ సంక్షోభంలో ఒక క్షేమం, ఒక శుభం జరిగిందండి. ఏంటో చూద్దాం ఒకసారి. శుభం నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. శుభం చూడండి ఒకసారి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. గమనించండి, వీళ్ళని బాధ పెట్టే రాజు ఏమైపోయాడంట? చచ్చి కూర్చున్నాడంట. అమ్మయ్యా, దొంగ సచ్చినోడు చచ్చాడు, పోయాడు. మన తెప్పలు పోయినాయి, మన కష్టాలు వదిలినాయి, మన శ్రమలు తీరిపోయినాయి, మనకి కష్టాలు ఉండవు, మనకి బాధలు ఉండవు అని అనుకున్నారంట. కానీ వచ్చిన రాజు కూడా వీళ్ళని ఏం చేయటం మొదలు పెట్టాడంట? చెప్పండి, కష్టపెట్టడం మొదలు పెట్టాడంట. గమనించండి, అప్పుడు వీళ్ళకి బలు వెలిగిందంట. ఏం చేయాలని? స్కూల్ పిల్లల్లాగా వీడు సస్తే బాగుండు అనుకున్నాడు. సచ్చినా కానీ, రాజు సచ్చినా కానీ వాళ్ళ శ్రమలు తీరకపోయేటప్పటికే అప్పుడు ఎవరు జ్ఞాపకం ఉంచారంట? దేవుడు. అది అన్నమాట దాని భావం. చూడండి ఒకసారి, ఇంకోసారి 23 చదవండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాగున అనేక దినములు చాలా దినములైన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూసారా, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర. చూసారా, వారు మొర ఎందుకు పెట్టారంట? వెట్టి పనులను బట్టి, కానీ దేవుని బట్టి కాదు. గమనించండి, ఆలోచించండి. పనులను బట్టి మొర్రపెట్టారా? దేవుని బట్టి మొర్రపెట్టారా? చెప్పండి అందరూ ఒకసారి. పనులను బట్టి మొర్రపెట్టారు, కానీ దేవుని బట్టి వారు మొర్రపెట్ల. ఆలోచించు దేవుని బిడ్డ, నీవు పనిని బట్టి, శ్రమను బట్టి మొర్రపెడుతూ ఉన్నావా? దేవుని బట్టి మొర్రపెడుతూ ఉన్నావా? గమనించు. చూసారా, 24-25 ముందుకు. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వెరీ గుడ్. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూసారా, ఒక భక్తుడు రాస్తాడండి, పిలుపులను బట్టి పలుకు ఉంటది. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి ఒకసారి. పిలుపును బట్టి పలుకు. చెప్పండి అందరూ ఒకసారి. పిలుపును బట్టి పలుకు. గమనించండి, మీకు అర్థమయ్యేలా చెప్తా.
స్కూల్ నుండి బిడ్డ వస్తాడు బ్యాగ్ పట్టుకొని, ఇంట్లోకి వచ్చి మమ్మీ అంటాడు. రై 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 ఏందిరా స్కూల్ నుంచి వచ్చావా అని వెళ్తారా? చెప్పండి, వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి స్కూల్ నుండి వచ్చిన పిలుపు, వాడి కేక్ అని మీకు తెలుసా తెలియదా? చెప్పండి ఒకసారి. తెలుసు. అంచేత రే బ్యాగ్ ఆడబెట్టి కాళ్ళు మొహం కడుక్కొని బలకాడ కూర్చో అంటారు. రెండవసారి వాడు హోంవర్క్ చేస్తా మమ్మీ అంటాడు. ఏమంటారు? ఏమంటారు? రై ఏందిరా, ఏమైందిరా నీకు అంటారు. అని నాకు హోంవర్క్ అర్థం కావట్లా అంటే చెప్తారు. ఉదాహరణకి వాడు రోడ్డు మీదకి వెళ్ళాడు, సైకిల్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాడు. రోడ్డు మీద నుండి మమ్మీ అని కేకేస్తాడు. రై ఉండరా వస్తున్నానంటారా? చెప్పండి, అంటారా? అనరు. కానీ ఏం చేస్తారు? చూసారా, భలే చెప్పాడు, వెరీ గుడ్. పరిగెడతారన్నమాట, ఉరుకుతారు. ఎందుకంటే వాడు ఎక్కడున్నాడు? రోడ్డు మీద ఉన్నాడు. వాడికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని వెంటనే వాడి పిలుపును బట్టి మీ పలుకు ఉంటుంది అన్నమాట అండి. దేవుడు పలుకుటకు నీ పిలుపులో ఏముండాలా? ఆతృత. చెప్పండి అందరూ ఒకసారి, ఏముండాలి చెప్పండి? ఆతృత. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూలోకములో ఉండగా ఆయన మహారోదనముతో, వేదనతో, కన్నీటితో ఏం చేశారు చెప్పండి? ప్రార్థనలు, విజ్ఞాపనలు. కాబట్టి మనకు శ్రమ ఉన్నప్పుడు, మన కష్టం ఉన్నప్పుడు, మనకు వేదన ఉన్నప్పుడు మన ప్రార్థన ఎలాగొస్తుంది చెప్పండి? భారముతో, వేదనతో, దుఃఖముతో. కొన్ని వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. 50వ కీర్తన 15, 86 కీర్తన 7, 102. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. 86:7. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ముగిస్తున్నాను. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ముగించుకుందాం. కాబట్టి మన భారం, దుఃఖముతో, చింతతో మొర పెడితే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? అంగీకరిస్తారు. అందుకే దేవుడు రాశాడు, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్మో. నిస్సు పైన అంటే శిశువు వంటి విజ్ఞాపన ప్రార్థన చేయు వాలిమ్మో.